కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార సంబంధమైన విషయాల్లో రొటేషన్స్ బాగుంటాయి, లాభాలు బాగుంటాయి. స్వల్పంగా వ్యాపార విస్తరణ చేస్తారు. ఉన్నతాధికారి అండదండలు, రాజకీయ నాయకుల అండదండలు లభిస్తాయి. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. పోటీ పరీక్షలలో మీరు పడ్డ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. సహోదర సహోదరి వర్గంలో అన్యోన్యత పెరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో తిరుగులేని ఫలితాలు సాధిస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వాటిని రహస్యంగా భద్రపరుస్తారు. గృహ సంబంధమైన మరమ్మతులు నిర్వహించాలని ప్రయత్నం చేస్తారు. ఈ వారం ప్రారంభిస్తారు. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. మీ వల్ల కాదని అందరూ భావించినా కొన్ని కార్యక్రమాలు మీరు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. సౌమ్యంగా పద్ధతిగా మాట్లాడడం వల్ల మీ విలువ పెరుగుతుంది. ఆస్తులను కొనే విషయంలో ఇతరులకు సలహాలు ఇచ్చి తప్పు చేస్తారు. మనోబలంతో, దైవానుగ్రహంతో కఠినమైన సమస్యలను పరిష్కరించుకుంటారు. మీ శత్రువర్గం మీ సమీపంలో ఉండి మీ అభివృద్ధిని చూసి ఓర్వలేరు. డాక్టర్లకు, చార్టర్డ్ అకౌంట్స్కు, ఇంజనీర్లకు, విద్యా సంస్థలు నడిపేవారికి, హోటల్ వ్యాపారం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. రాబడి, ఆదాయానికి సంబంధించి సమతుల్యత సక్రమంగా చూసుకోండి. గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా జాగ్రత్త వహించండి. వ్యవసాయానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అమ్మకుండా ఉంచిన ఆస్తులు కొండంత అండగా ఇప్పుడు నిలుస్తాయి. గతంలో తీసుకున్న కఠిన నిర్ణయాలు, పడిన కష్టాలు ఇప్పుడు లాభిస్తాయి. రాజకీయపరమైన వాతావరణంలో ప్రవేశించవలసి వస్తుంది. రాజకీయ పదవీ ప్రాప్తి లభిస్తుంది. మీ ప్రవర్తన నలుగురు అసూయపడే విధంగా కాకుండా అనుసరించే విధంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి అనుకూలమైన ఫలితాలు ఉండే సమయం చెప్పవచ్చు. పట్టుదలతో ముందుకు సాగండి. ఈ రాశి వారికి ఏ నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఇంద్రాణి రూపం మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 3, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి మీన రాశి.